ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. ఏమండి, ఎందుకైనా మంచిది మీరు ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేయండి. ఆవిడొక్కరితే ఉన్నారు, నీరజ కూడా లేదు. ముందు ఫోన్ చేసి అలర్ట్గా ఉండమని చెప్పండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది చంద్రిక. ఉండండి, నా ఫోన్ తీసుకుని వస్తాను. అవసరం లేదు. నా దగ్గర కూడా ఫోన్ ఉంది. ఇందులో అత్తయ్య గారి నంబర్ ఉంది. నేను ఫోన్ చేస్తాను. నువ్వేం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రిక, నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా. అరే, నా నంబర్ నుంచి కాల్ చేయడం కూడా తప్పేనా? నీ నెంబర్ నుంచి నువ్వు చేస్తే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని అమ్మకి తెలుస్తుంది. నువ్వు మోసగత్తవని తెలియక ఇంటికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాటకం ఆడుతున్నావో తెలిస్తే మా అమ్మ బాధపడుతుంది. ఏమండి, ఇదిగోండి ఫోను, అత్తయ్య గారికి చేయండి. రింగ్ అవుతుంది. ఏమైందండి? రింగ్ అవుతుంది కానీ అమ్మ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ చేయండి. అమ్మా, ఫోన్ లిఫ్ట్ చెయ్యమ్మా. అమ్మా, లిఫ్ట్ చెయ్యమ్మా. ఏమైందండి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అమ్మ ఫోన్ ఎప్పుడు ఇలా ఆన్సర్ చేయకుండా ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అమ్మ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సంథింగ్ ఈజ్ రాంగ్. నాకు భయంగా ఉంది చంద్రిక. అమ్మ ఫోన్ తీయడం లేదు. పోనీ నేనే ఎవరైనా కానిస్టేబుల్ని ఇంటికి పంపించినా? ఏమొద్దు, ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. అరే, ఈ టైంలో కూడా నీ పంతమేంటి భరత్? మీ అమ్మగారి సేఫ్టీ ముఖ్యం. ఇప్పుడు కానిస్టేబుల్ వెళ్తే అమ్మ పానిక్ అవుతుంది. ఫోన్ తీయమ్మా. అయ్యా, ఏరా, ఏమైనాది? అయ్యా, ఇంట్లోకి వచ్చినానయ్యా. నాకు చాలా దగ్గరలోనే ఉందయ్యా. కత్తి వేటికి ఎంత దూరంలోనే ఉందయ్యా. అనుమానం వచ్చిండదా? అదేం లేదయ్యా, వేసేయడానికి రెడీగా ఉన్నాను. తొందరపడబాకో, కాసేపు ఆన్నే కనిపించకుండా దాక్కో. ఎందుకయ్యా? వేసేసి వచ్చేస్తాను. దేనికైనా సమయం రావాలరా. నేను చెప్తాను కదా, రెడీగా ఉండు. అట్నే అయ్యా.
ఇదేంటి చంద్రికవి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా ఏమైందిరా? ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేశారు? అమ్మా నువ్వు సేఫే కదా? నాకేమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అది కాదమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీవేంటి? లేదురా, మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ మీటింగ్లో ఉండి ఫోన్ సైలెంట్లో పెట్టాను. అలాగే మర్చిపోయాను. రింగ్ వినిపించలేదు. అమ్మా ఇంట్లోకి ఎవరు రాలేదు కదా? తలుపు లాక్ చేసే ఉంది కదా? ఎవరొస్తారు? ఎందుకలా అడుగుతున్నావు? ఏమైంది అసలు? అమ్మా ఇంటి తలుపులు కిటికీలు వేసుంచు. ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తీయొద్దు. నీకేదైనా అనుమానం వస్తే పోలీస్ స్టేషన్కి కాల్ చేయి. నేను అక్కడ ఆల్రెడీ అలర్ట్ చేసి పెట్టాను. అలాగేలే, అసలు ఏమైందో చెప్పు. అమ్మా వివరాలు తర్వాత చెప్తాను. నువ్వు జాగ్రత్త. నీ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్లో పెట్టకు. ఫోన్ ఆన్లోనే ఉంచు. అర్థమైందా? అలాగేరా. ఫోన్ ఇలా ఇవ్వండి. చంద్రిక మాట్లాడుతుందంట, మాట్లాడు. హలో అత్తయ్య. అయ్యా మంచి అవకాశం అయ్యా, వేసేయమంటారా? వద్దు, నువ్వు వెనక్కొచ్చేసాయి. అదేంటయ్యా 2 నిమిషాలు? వద్దని చెప్తా ఉన్నాను కదా, వెనక్కొచ్చేసాయి. అట్టగనయ్యా. సరే చంద్రిక. ఉంటాను అత్తయ్య. యాండి అత్తయ్య గారు సేఫ్గానే ఉన్నారండి. పాప ఏడుస్తుంది, వెళ్ళి చూస్తానండి. ఏమైంది మేడం? ఎందుకలా డల్గా ఉన్నారు? ముందు కాఫీ తీసుకోండి, బాగా యాక్టివ్ అయిపోతారు. నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు నీరజ. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి వెళ్ళిపోతారా? ఎక్కడికి? ఇక్కడ ఉన్నారు కాబట్టే భారత్ బాబు మీతో భర్తగా యాక్టింగ్ అయినా చేస్తున్నారు. ఇక్కడి నుంచి బయటికెళ్తే మీ గతి ఏమవుతుందో చూసుకోండి. అదే నిజమే నీరజ, కానీ ఇక్కడే ఉంటే భరత్ ఏమవుతాడోనని భయంగా ఉంది. ఆ చంద్రిక భరత్ని డేంజర్ జోన్లోకి నెడుతుంది. అసలు ఏ భార్య అయినా భర్తను అలా ప్రమాదంలోకి నెడుతుందా? అందరికీ మీ అంత తెలివి ముందు చూపు ఉండద్దా మేడం? ఇప్పుడు ఏమైంది? ఏదైనా జరిగేలా ఉంది. భరత్ ఇక్కడే ఉంటే ఈ గొడవల్లో అతని ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు నీరజ. అసలిక్కడ ఉన్నోళ్ళు మనుషులు కాదు నీరజ, రాక్షసులు. ఎప్పుడు ఎవరు భరత్ని ఏం చేస్తారోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను. అది చంద్రకి అర్థం కావట్లేదు. రుద్రాణి సిస్టర్? సిస్టరా? మేడం, ఇన్ని రోజుల్లో మిమ్మల్ని సిస్టర్ అని పిలిచిన ఏకైక మగాడు ఇతనొక్కడే మేడం. ఇతని ఫోటో తీసుకొని పూజ గదిలో పెట్టుకోండి. నువ్వు నోరు మూసుకొని అవతలకెళ్ళు. ఏమైంది సిద్ధు? ముందు నీకు థ్యాంక్స్ చెప్పాలి, అందుకే వచ్చాను. ఏమైంది? మీరిచ్చిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది సిస్టర్. ఆ పంతులు గారితో అనిపించిన మాటలు మా అమ్మగారికి డైరెక్ట్గా గుచ్చుకున్నాయి. నాకు తెలిసి అదే ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా ఉందేమో అని నా డౌట్. ఆ మాటలు అంత బాగా పనిచేశాయి. ఏమైనా మీ ప్లానే ప్లాను. చంద్రికని కూతురులా చూసుకుంటుంది కదా, అలాంటి మనిషి గుళ్ళో పూజకి పనికిరాదు, శుభకార్యాలకి అనర్హురాలు అని చెప్తే ఏ మనిషికైనా బాధ కలుగుతుంది. అందుకే ప్లాన్ చేశాను. ఇప్పుడు చంద్రిక జీవితం ఏం చెయ్యాలా అనే ఆలోచన ఆవిళ్ళలో మొదలయ్యుంటుంది. నువ్వన్నట్టు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండుంటుంది.
ఏదో ఒకలాగా నాకు చంద్రికకి పెళ్లి జరిగేలా చూశారంటే మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను సిస్టర్. మీరు ఏం చేయమంటే అది చేస్తాను. సిద్ధు, ఇది నీ కోసం చేయడం లేదు, నా కోసం చేసుకుంటున్నాను. నీకు చంద్రిక కావాలి, నాకు నా భరత్ కావాలి. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నా భర్తతో తిరుగుతున్నావని నేను చంద్రికతో గొడవ పెట్టుకోలేను. గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? భరత్ చేసే పని అందరికీ తెలుస్తుంది కదా. అలా చేస్తే భరత్ని బయటికి పంపిస్తారు. బయటికెళ్తే భరత్కి నేను భార్యగా ఎలా బతుకుతాను? నా బాధ నీకు అర్థం కాదులే. అలా నిలదీస్తే మేము బయటికెళ్తాం, కానీ నీకు చంద్రికకి ఎలా పెళ్లి జరుగుతుంది చెప్పు? అది పాయింటే. అదొక్కటే కాదు సిద్ధు, వేరే ఆడదానితో సంబంధం పెట్టుకున్న ఏ మగాణ్ణైనా నిలదీశావంటే అతని ఈగో దెబ్బతింటుంది. ఆ తర్వాత నాతో సరిగ్గా ఉండడు. సో ఏమీ తెలియనట్టు నటించి ముందు నీకు చంద్రికకి పెళ్లి జరిగేలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. ఆగు, చేస్తాను. వేడిగా ఉన్నప్పుడే మనకు తగ్గట్టు వంచాలి. ఇప్పుడు మీ అమ్మగారు పంతులు గారి మాటలకి బాగా హర్ట్ అయి ఉన్నారు. ఎలా వంచాలో, ఈ డ్రామాకి ఎక్స్టెన్షన్ ఎలా ఇవ్వాలో నేనిస్తాను. నువ్వు రెడీగా ఉండు. నీరజా, నీరజా, అత్తయ్య, అత్తయ్య, రామ్మా కూసో. మీతో ఒక విషయం మాట్లాడాలత్తయ్యా. ఏందమ్మీ చెప్పు. ఒక్క నిమిషం. నీరజా, నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర కుంకుమ తీసుకురా. వెళ్ళు. అలాగే. చంద్రికేదత్తయ్యా? పాపని ఆడిస్తా ఉంటాది, ఈయన్నే ఏడో ఉండాది. ఏమ్మా, తనతో ఏమైనా పనుండదా? లేదత్తయ్యా, మీతోనే పని. ఏం పనమ్మీ? ఇదిగోండి మేడం. ఒక్క నిమిషం. అత్తయ్య, అత్తయ్య, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏదో ఫిట్టింగ్ పెట్టింది. ఏంటప్పా అది? ఏందమ్మది? మాంగళ్య వ్రతం చేయించుకోవాలని అనుకుంటున్నాను. మాంగళ్య వ్రతమా? దీనికి ఇలాంటివి కూడా తెలుసా? ఈ వ్రతం ఏదో ఇదే కనిపెట్టినట్లుంది. నేనెప్పుడు ఈ వ్రతం గురించి వినలేదమ్మీ. మీరే కాదు, ఎవ్వరూ వినుండర్లేండి. అదే మేడం, ఈ ఏరియాలో ఎవ్వరూ చేసుండరు, అందుకే ఆవిడకి తెలిసినట్లేదు అంటున్నాను. అవునమ్మీ, ఇలా ఎప్పుడూ చూసిందే లేదు. సరే, ఒకసారి పంతులు గారిని పిలిపించి కనుక్కుంటాలే. ఇందులో కనుక్కునేదేం లేదండి. మంచి రోజు చూసుకుని ఇంట్లో పూజ చేసుకుంటాం. 3 జంటలు పీటల మీద కూర్చోవాలి. నేను, మా ఆయన, మీరు, మావయ్య గారు, అలాగే ఇంకో జంట కూడా కూర్చుంటే వ్రతం పూర్తి చేయొచ్చు. దాందే ఉందమ్మీ, మనకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా పిలిపిద్దాం. కానీ ఏందమ్మీ చెప్పు, ఏమైనాది? అది వ్రతం జరిగేటప్పుడు 5వ తనం లేని ఆడవాళ్ళు అక్కడ ఉండకూడదు. అమ్మా, వేసింది. ఎందుకు ఈ ప్లాన్ వేసిందా అనుకున్నాను. కరెక్ట్ గానే వేసింది. అత్తయ్య, ప్లీజ్ మరోలా అనుకోవద్దు. చంద్రికకి భర్త లేడు. ఎంత తన నుదుటిన కుంకుమ పెట్టుకుని పుణ్యస్త్రీలాగా కనిపించినా పాపం తను భర్త లేని ఆడదే కదా. ఆ ఒక్కరోజు తనని ఎక్కడికైనా పంపిద్దామా? ఏమంటున్నావు అమ్మే? అట్ట ఎట్ట పంపిస్తాం? అట్ట ఏర్ చేసి పంపిస్తే ఆ అమ్మి ఎంత బాధపడుతుంది చెప్పు. నేను అదే ఆలోచించానత్తయ్యా. అంతా బాగుంటే మన 3 జంటలు కూర్చుని ఈ వ్రతం చేసుకునేవాళ్ళం. ఏం చేస్తామమ్మా, ఆ భగవంతుడు మా తలరాతట్ట రాసుండాడు. ఇంత చిన్న వయసులో రాకూడని కష్టం వచ్చుండది. అప్పటికీ ఆ అమ్మి బాధపడకూడదని శాస్త్రానికి సాంప్రదాయానికి ఎదురెళ్ళి
పూలు బొట్టు తీయించకుండా ఆపేసినాను. నాకు చాలా బాధగా ఉందండి. పోన్లేండి, మనం ఈ వ్రతం చేయకుండా ఆపేద్దాం. మనం ఇంట్లో వ్రతం చేసుకుంటూ చంద్రికను అలా దూరంగా పంపిస్తే తను చాలా బాధపడుతుంది. తనని ఏడిపించడం మంచిది కాదండి. వ్రతం మా ఊరికెళ్ళాక చేసుకుంటాను. అత్తయ్య, చంద్రిక విషయంలో మీరేదో ఒకటి చెయ్యాలి. ఈ రోజంటే మనం కాబట్టి తను బాధపడకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ రేపు అందరూ మనలా ఆలోచించాలని లేదు కదా. ఏమంటారు అత్తయ్య? చూడమ్మా, జనాలెవరూ అర్థం చేసుకోలేరు. మనం కాబట్టి వ్రతాన్ని ఆపేసుకోగలం. రేపెవరైనా వచ్చి చంద్రికని అవమానించి మాట్లాడితే? నా బాధంతా అదే కదత్తయ్యా. చంద్రికకి వయసు అయిపోలేదు. దేవుడు నిజంగా తనకిలాంటి కష్టం ఇవ్వకుండా ఉండాల్సింది. ఛా, ఇలా భర్త లేని జీవితం భరించాలంటే ఎంత కష్టం అత్తయ్యా. మీరున్నంత వరకు తన మీద ఈగ వాలదు. ఆ తర్వాత తన పరిస్థితి ఏంటత్తయ్యా? అత్తయ్యా, ఇలా అంటున్నానని మీరేమనుకోకండి. నాకు చంద్రికని చూస్తుంటే జాలేస్తుంది. కన్న తల్లిలా చూసుకునే మీరే ఏదో ఒక మార్గం ఆలోచించాలత్తయ్యా. పద నీరజ. నిజమే, ఆ అమ్మాయి జీవితం ఇలా అయిపోవాల్సిందేనా? ఈ అవమానాలు కష్టాలు జీవితాంతం భరించాల్సిందేనా? ఏం లచ్చమ్మా, టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నానయ్యా. భరత్ పరిస్థితి ఎట్టా ఉండదో చూసినావా లచ్చమ్మా? చూసినానయ్యా. చాలా బాధేసుండది. ఎవరు చేసుండారని అడిగితే ఏం చెప్పడం లేదు. ఏం చెప్తాడు లచ్చమ్మా? 10 మందిని నరికేసి వచ్చినాడు. నన్ను ఎవరో సంపపోతే తప్పించుకొని వచ్చినానని ఎట్టా చెప్తాడు లచ్చమ్మా? ఆ అబ్బి చెప్పకపోయినా మనకు తెలుసు కదా. ఆ ఆస్తి పని తీసుకున్నానని ఆ అబ్బిని చంపడానికి చూచా అంటారు. అదే నిజం లచ్చమ్మా. మనం కౌశిక్ని ఎట్టా చూసుకున్నామో భరత్ను కూడా అట్టాగే చూసుకుంటా ఉన్నాము. కానీ కౌశిక్ని పోగొట్టుకున్నట్టు భరత్ను కూడా దూరం చేసుకోవాల్సి వస్తాదేమోనని భయంగా ఉండదు లచ్చమ్మా. అంత మాట అనకయ్యా. భరత్ బాబు చాలా మంచోడు. ఆ అబ్బాయికి ఏమీ కాకూడదు. ఈ ఊరి మనుషుల గురించి నీకు బాగా తెలుసు కదా లచ్చమ్మా. ఆ ఆస్తి విషయంలో పక్కకి పోయిండాడంటేనే ఆ అబ్బి ప్రాణాలు దక్కుతాయి. లేదంటే మనం భరత్ మీద ఆశలు వదులుకోవాల్సి వస్తాదేమోనని భయంగా ఉంటది. వద్దయ్యా, భరత్ బాబు బాగుండాలా? ఒక కొడుకుని పోగొట్టుకున్నాను, ఇంకో కొడుకుని ఇప్పుడు పోగొట్టుకోలేనయ్యా. అయ్యా, నువ్వన్నట్టు ఆ బాధ్యతని వేరే ఎవరికైనా అప్పగిద్దామయ్యా. నేనిప్పుడే భరత్ బాబుని పిలిచి మాట్లాడతానయ్యా. భరత్ బాబు, భరత్ బాబు. నాకు తెలుసు లచ్చమ్మా, నేను ఎలా దారికి తేవాలో నాకు బాగా తెలుసు. ఆస్తి సేజారకుండా ఎట్టా పట్టాలనో నాకు చాలా బాగా తెలుసు. ఏంటమ్మా చెప్పండి. ఆ చేతికి దెబ్బలు తగిలుండాయి కదా, ఎట్టా ఉండాది? నొప్పులు బాగా ఎక్కువగా ఉండాయా? అదేం లేదమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నాను. అయినా 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. ఏం భయపడాల్సింది లేదు. మరీ అంత పెద్ద గాయమేం కాదు కదా. నీకవి చిన్న గాయాలే కావచ్చు, కానీ మాకు మాత్రం చాలా పెద్ద గాయంగానే కనిపిస్తా ఉన్నాయి. నీకేదైనా జరిగితే తట్టుకోవడం మా వల్ల కాదు. అవును బాబు, ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ పనులు నువ్వు చూసుకోవద్దు.
వేరే ఎవరికైనా అప్పగించేద్దాం. అదేంటమ్మా, నేను పూర్తి చేస్తాను కదా. ఇంత జరిగాక కూడా నా మీద నమ్మకం లేదా మీకు? ఏంటండి మీరు? వాళ్ళు వద్దు అంటుంటే మీరేంటి అంత మూర్ఖంగా వాదిస్తారు? వేరే వాళ్ళకి ఇస్తాను అంటున్నారుగా, ఆ పని వాళ్ళు చేస్తారు. అప్పుడు వాళ్ళకి మాత్రం డేంజర్ ఉండదా? నా మీద అటాక్ చేసిన వాళ్ళు వేరే లాయర్ మీద అటాక్ చేయరా? అదంతా నేను చూసుకుంటాను. ఈడనే పుట్టి ఈడనే పెరిగినోళ్ళం. మాకీ గొడవలు మామూలే. కానీ మా వల్ల మీరు బాధపడకూడదు. అది కాదండి, నేను... బాబు వద్దు బాబు, ఇప్పటికే జరిగింది చాలు. అమ్మా, చనిపోయింది మీ కొడుకే కాదు, నాకు ప్రాణ స్నేహితుడు కూడా. తనని చంపిన వాళ్ళెవరో తేలాలంటే ఈ పని నేనే చెయ్యాలి. అంటే మీ ప్రాణాలు బలిస్తారా? రుద్రాణి ప్లీజ్ అది షట్ అప్. కాదు భరత్, నేను చెప్పేది వినండి. ఆ అమ్మాయిని ఏమనబాకు, నేను చెప్తా ఉన్నాను కదా. దయచేసి ఆ పేపర్లు తెచ్చిచ్చేసి. అమ్మా, ఇప్పుడే తెస్తానమ్మా. ఇదిగోనయ్యా, ఇటు సంగతి చూడు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండప్పా. మిగిలింది నేను చూసుకుంటా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. నా కొడుకును పోగొట్టుకొని నేను ఎంత బాధపడుతుండానో, పెనిమిటి దూరమై ఆ బిడ్డ అంతకంటే బాధపడతా ఉండాది. ఆ ఎమ్మికి రెండో పెళ్లి చెయ్యాలి బాబు. తనకి రెండో పెళ్లి నువ్వే చెయ్యాలా? ఇది నా మీదొట్టు. దీనికి సమాధానం చెప్పరేంటండి? అంటే మీరు నాకు ఇంకొక పెళ్లి చేస్తానని ఒప్పుకున్నారా?